రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మందికి ఉన్న డౌట్ ఏంటంటే 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మధ్యలో ఏ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఆ ప్రైస్లో మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కుప్పలు తెప్పలు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వాటన్నిటిలోకి ఏది బెస్ట్, ఏది పిక్ చేసుకోవాలనేసి నాకు కామెంట్స్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక 3 స్మార్ట్ ఫోన్స్ చెప్తా. ఈ 3 స్మార్ట్ ఫోన్స్లో ఎవరు ఏది పిక్ చేసుకోవాలని కూడా చెప్తా. సో దాన్ని బట్టి మీరు ఏ ఫోన్ తీసుకోవాలనేది ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పే 3 స్మార్ట్ ఫోన్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. పర్చేస్ చేసే ముందు ఒకసారి రివ్యూస్ చెక్ చేసి దానిలో ఉండే నెగిటివ్స్, దానిలో ఉండే చిన్న చిన్న కాన్స్ మీకు పెద్ద కన్సర్న్ కాదనుకుంటే దెన్ యూ కెన్ గో కొనుక్కోవచ్చు. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, ఈ వీడియో ఏ బ్రాండ్ స్పాన్సర్ చేయాలా, ఏ బ్రాండ్ నాకు డబ్బులు ఇచ్చి మా బ్రాండ్ని పుష్ చేయి, మా బ్రాండ్ని పొగుడు అని చెప్పి నాకేం డబ్బులు ఇవ్వాలా. నాకు జెన్యూన్గా అనిపించింది చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పే స్మార్ట్ ఫోన్స్ అన్ని నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని మీకోసం రివ్యూస్ చేశాను. సో ఏ బ్రాండ్కి నేను బయాస్గా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. జెన్యూన్గా నాకు ఏది బాగా అనిపించిందని చెప్తాను. 20 నుంచి 25,000 రూపాయల్లో నాకు బాగా అనిపించిన ఫస్ట్ మొబైల్ IQ Z9s Pro. IQ Z9s Pro రివ్యూ రీసెంట్గా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయింటే పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి రివ్యూ చెక్ చేయండి. అయితే ఇది నాకు ఓవరాల్ ఒక ఆల్రౌండర్ ఫోన్ లాగా అనిపించింది. దీని స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇది మీకు ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అయితే బాగుంది చూడడానికి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు కానీ, మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కానీ, జనరల్ యూసేజ్కి అయితే అసలు ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమ్స్ ఆడే వాళ్ళకి కూడా ఆ ప్రైస్లో ఈ ప్రాసెసర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కెమెరాస్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ 1. మొత్తం 3 కెమెరాల్లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఒక్కటే బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 882 సెన్సర్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా కానీ అంత గొప్పగా ఉండదు. కాకపోతే మెయిన్ కెమెరా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. డేలైట్లో కానీ, నైట్ టైంలో కానీ, మీరు ఫొటోస్ చూస్తున్న పోర్ట్రేట్ షాట్స్ ఎస్పెషల్లీ 2x పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి. వీడియోస్ తీస్తున్నా కూడా 4Kలో మీకు స్టెబిలైజేషన్ ఉంటుంది, OIS ఉంటుంది. సో ఓవరాల్గా నాకు బ్యాక్ కెమెరా చాలా బాగా నచ్చింది. అండ్ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈజీగా మీకు ఒక 1 full day వచ్చేస్తుంది ఛార్జింగ్. అసలు బ్యాటరీ లైఫ్ చాలా బాగా వస్తుంది. అంతా ఓకే, ఈ ఫోన్లో అంతా బాగుంటుంది. డిస్ప్లే బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, బ్యాక్ కెమెరా బాగుంటుంది, అండ్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. కాకపోతే మేజర్ నెగిటివ్స్ ఏంటంటే మాత్రం ఈ ఫోన్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా అంత గొప్పగా ఉండవు. అండ్ UI ఫన్ టచ్ OS వస్తుంది. చాలామంది ఏంటంటే నేను IQ Z9s Pro రివ్యూ పెట్టినప్పుడు దాని కామెంట్స్లో అన్నీ బాగుందని చెప్తున్నావు కానీ UI గురించి చెప్పట్లా, చెత్త UI ఫన్ టచ్ OS మొత్తం యాడ్లే చెత్తగా ఉంటుంది, దాని గురించి ఎందుకు చెప్పట్లా అంటారు. యాక్చువల్లీ దీని మీద ఒక వీడియో చేస్తాను. ఫన్ టచ్ OSలో మీకు యాడ్స్ ఎట్లా ఆఫ్ చేసుకోవాలి, మీకు బ్లోట్వేర్ రాకుండా ఎలా చేసుకోవాలి, క్లీన్ ఎక్స్పీరియన్స్ ఎలా తెచ్చుకోవాలనేది ఒక వీడియో చేస్తాను. అలా సెటప్ చేసుకుంటే మీకు యాడ్స్ రావు, బ్లోట్వేర్ ఉండదు, ప్రశాంతంగా మీరు ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఫన్ టచ్ OS అనేది అంత గలీజ్ OS కాదు. మీకు నార్మల్గా సెటప్ చేసుకుంటే చాలా చెత్తగా ఉంటుంది, కానీ నేను ఎప్పుడైనా సెటప్ చేసుకుంటే మీకు అంత గలీజ్గా ఉండదు. ఓవరాల్గా ఒక మంచి ప్యాకేజ్ ఫోన్ అనమాట IQ Z9s Pro. లేదు, నాకు కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ. నాకు ఫ్రంట్ కెమెరా బాగుండాలి, బ్యాక్ కెమెరా బాగుండాలి, కెమెరాస్ అన్ని బాగుండాలి, అండ్ డిస్ప్లే టాప్ నచ్ ఉండాలి. ఆ బడ్జెట్లో బెస్ట్ డిస్ప్లే ఉండాలి. అండ్ IP68 రేటింగ్ కూడా ఉండాలి. IQలో మీకు IP68 లేదు, కాకపోతే IP68 కావాలి అనుకుంటే మాత్రం ఈ ప్రైస్లో ఒక మంచి ఆల్టర్నేటివ్ Moto Edge 50 Fusion. దాని స్పెసిఫికేషన్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది కూడా చాలా మంచి స్మార్ట్ ఫోనే. ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే ఉంటుంది, కర్వ్డ్ డిస్ప్లే. ఇది కూడా 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అయితే మీకు IQ కన్నా మోటోలో చాలా బాగుంటుంది. కాకపోతే IQ కూడా బాగానే ఉంటుంది, కానీ కంపేర్ చేస్తే మాత్రం IQ కన్నా మోటోలో మీకు డిస్ప్లే చాలా బాగుంటుంది. అండ్ ఇది IP68 రేటింగ్తో వస్తుంది. ఆ బడ్జెట్లో మీకు IP68 ఏ ఫోన్ లేదు, ఇది ఒక్క ఫోనే. అండ్ కెమెరాస్ కూడా దీనిలో చాలా బాగుంటాయి. కెమెరాస్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ లైటియా 700C సెన్సార్తో వస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఓవరాల్గా మీకు ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి, ఫొటోస్ కానీ, పోర్ట్రేట్స్ కానీ, వీడియోస్ కానీ అన్నీ చాలా బాగా వస్తాయి. నాకు అన్ని కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ, ఫ్రంట్ బ్యాక్ అన్నీ బాగుండాలనుకుంటే మాత్రం మీరు Moto Edge 50 Fusionకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుద్ది. మీకు ఇందులో 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. సో 7S Gen 2 అనేది మీకు డైలీ డే టు డే టాస్క్లకి బాగానే ఉంటుంది, కానీ గేమింగ్ ఆడేటప్పుడు పర్ఫార్మెన్స్ మాత్రం అంత గొప్పగా ఉండదు. సో పర్ఫార్మెన్స్లో కొంచెం కాంప్రమైజ్ అయినా కూడా మీకు సెగ్మెంట్ బెస్ట్ డిస్ప్లే, సెగ్మెంట్ బెస్ట్ కెమెరాస్ కావాలనుకుంటే Moto Edge 50 Fusion విత్ IP68 రేటింగ్ కూడా ఉంది. ఈ 3 మెయిన్ ప్రియారిటీ అనుకుంటే మోటోకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన 2 ఫోన్స్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తాయి. కొంతమంది ఏంటంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, అలా అసలు కర్వ్డ్ డిస్ప్లేనే నచ్చదు. సో కర్వ్డ్ డిస్ప్లే ఉంటే వాళ్ళు ఎంత మంచి స్క్రీన్స్ అయినా నాకు వద్దు బ్రో, నాకు ఫ్లాట్ డిస్ప్లేనే కావాలంటారు. మీరు ఒకవేళ ఆ కేటగిరీ అయితే మాత్రం మీకు అసలు కర్వ్డ్ డిస్ప్లేనే నచ్చదు, కర్వ్డ్ డిస్ప్లేనే వద్దు అనుకుంటే, మీకు ఫ్లాట్ డిస్ప్లేనే కావాలి అనుకుంటే అక్కడ ఓన్లీ ఫ్లాట్ డిస్ప్లే కోసం మాత్రమే ఈ ఫోన్ సజెస్ట్ చేస్తున్నా. లేకపోతే అన్ని ఆస్పెక్ట్స్లో దీనికన్నా నేను చెప్పిన 2 ఫోన్స్ చాలా బెటర్గా ఉంటాయి. ఫ్లాట్ డిస్ప్లేనే కావాలి అనుకుంటే మీకు OnePlus Nord CE4 మంచి ఆప్షన్ అవుతుంది. ఈ స్పెసిఫికేషన్స్ కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది కూడా మంచి ఫోనే. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే బాగానే ఉంటుంది. అండ్ 7 Gen 3 ప్రాసెసర్, IQలో ప్రాసెసర్ దీనిలో కూడా ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా 5500 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది OnePlusలో, ప్రాబ్లం లేదు. కాకపోతే కెమెరాస్ కొంచెం డౌన్ గ్రేడ్. ఈ 3 ఫోన్స్లో కంపేర్ చేస్తే
ఫస్ట్ ప్రియారిటీ మోటోకి ఇవ్వచ్చు. సెకండ్ కెమెరాస్ ఐక్యూలో బాగుంటాయి. థర్డ్ వన్ప్లస్లో బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ LYT 600 సెన్సార్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ అయితే ఓకే, డీసెంట్ కెమెరాస్ బాగానే ఉంటాయి. కాకపోతే ఈ రెండుతో కంపేర్ చేస్తే మాత్రం అంత గొప్పగా ఉండదు. ఓవరాల్గా నాకు ఫ్లాట్ డిస్ప్లేనే కావాలి, ఖచ్చితంగా ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రమే ఈ OnePlus Nord C4కి వెళ్ళండి. లేదా నాకు కర్వ్డ్ అయినా పర్లేదు అనుకుంటే, కెమెరాస్ అండ్ డిస్ప్లే మోస్ట్ ప్రియారిటీ అనుకుంటే మోటోకి వెళ్ళిపోవచ్చు. కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ అన్ని బాగుండాలనుకుంటే ఐక్యూకి వెళ్ళిపోవచ్చు. ఈ 3 నా పిక్స్. అండ్ చాలా మంది నథింగ్ ఫోన్ 2A గురించి అడుగుతున్నారు. నథింగ్ ఫోన్ 2A కూడా మంచి ఫోనే కాదనట్లా, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నథింగ్ ఫోన్ 2Aకి 25,000 పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్, దానికన్నా బెటర్ కెమెరాస్, దానికన్నా బెటర్ బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఫోన్స్ ఆల్రెడీ నేను చెప్పాను. నథింగ్ 2A కన్నా ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ బెటర్గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో అలాంటప్పుడు నథింగ్ ఫోన్ 2Aకి 25,000 అక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో నథింగ్ ఫోన్ 2A మంచి ఫోనే. UI చాలా క్లీన్ ఉంటుంది. నథింగ్ US చాలా బాగుంటుంది. కాకపోతే కెమెరాస్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ ఇవన్నీ ఆ ప్రైస్లో మిగతా కాంపిటీటర్స్తో కంపీట్ చేయలేదన్నమాట. సో బెటర్ నథింగ్ 2Aనే కావాలనుకుంటే 1 మంత్ ఆగితే సెప్టెంబర్ 2లో సేల్స్ అంటున్నారు. ఒకవేళ సేల్స్లో మీకు 20,000 లోపు వచ్చింది అనుకోండి నథింగ్ ఫోన్ 2A, అప్పుడు ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ ఈ టైంలో 25,000 రూపాయలు నథింగ్ ఫోన్ 2A పెట్టడం అనేది నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపిస్తుంది. సో జస్ట్ నా ఒపీనియనే. ఓవరాల్గా నాకు ఆ బడ్జెట్లో ఈ 3 బాగుంటాయి. ఈ 3 రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఆ రివ్యూస్ చూసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ 3 ఫోన్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే అక్కడి నుంచి పర్చేస్ చేస్తే ఎంతకొద్ది మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే 15,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో ఏ ఫోన్స్ బాగున్నాయని ఒక వీడియో చేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.